ప్రతి మనిషి అండి లావు అవ్వకుండానే ఉండాలి. అయిన తర్వాత తగ్గటం అంత ఈజీ కాదు. నేను నా చుట్టూ ఉన్న చాలా మందిని చూశాను. లావైపోయామని వీరమాచినేని డైట్ అని, ఆ డైట్ అని చాలా చాలా చేశారు. రోజు వాళ్ళు చెప్పిన సూపులు చేసుకొని ఏదో ఉప్పు లేకుండా, కారం లేకుండా తిని తగ్గారు. తగ్గిన తర్వాత అండి మనం మనుషులమండి. మన నోరుకి మనం కంట్రోల్ చేసుకోలేం. మనం బతికినంత కాలం అబ్బా ఛీ ఎన్ని రోజులు ఇది తింటామో, మనం ఏదో ఒక రోజు మనం రోజు తినే ఫుడ్ తినాలనిపిస్తుంది. అప్పుడు ఈజీగా తగ్గిన 10 కేజీలకి ఇంకొక 10 కేజీలు పెరిగి 20 కేజీలు పెరుగుతున్నారు. అలాగే అండి ఈ వినీలా డైటో ఆమె ఏదో డైటీషియన్ అంటది, ప్రతిసారి ఒక్కొక్కటి ఏదో చెప్తుంది. ఆమె దగ్గరకు వచ్చే సెలబ్రిటీలు అందరండి ఆమె డబ్బులు ఇస్తుంది, అంతా డూపండి. ఆమె డైట్ ఎవ్వరూ చేయరు. అంత ఈజీగా ఆమె ఏమీ వాడకుండా ఫుడ్ ద్వారా అంత ఈజీగా అంత తక్కువ టైంలో ఎవ్వరూ వెయిట్ లాస్ అవ్వరు. అది నిజం. మనం ఏదైనా సరే అండి, మనం తినే ఫుడ్ని కొంచెం తగ్గించుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, యోగా చేయటము, మన జిమ్కి వెళ్ళటం చేస్తూ ఉండాలి. అలా కూడా తగ్గలేదనుకోండి, అది హార్మోనుల తేడా. కొంతమంది జెనెటికల్గా కొంచెం ఒళ్ళు బొద్దుగా వారసత్వంగా వస్తుంది, వాళ్ళు ఏమీ చేయలేరు. లావు ఉంటే ఉన్నామండి, మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా? లావు ఉన్నాం. ఇంకా లావు పెరగకుండా మనం ఏం చెయ్యాలి, ఆకలిని ఎలా తగ్గించుకోవాలి, అవన్నీ మన ఇంట్లో మనం వంటింట్లో చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అంతేగాని బయట వేలు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు చెప్పేవన్నీ మనం 10 రోజులు వింటామండి. డబ్బులు ఇచ్చాం కాబట్టి 10 రోజులు వాళ్ళు పెట్టిన ఫుడ్ కానీ సిన్సియర్గా పాటిస్తాం. తర్వాత మన నోరుని మనం కంట్రోల్ చేసుకోలేం కదా. అందుకని మనం తినే ఫుడ్నే తగ్గించుకుందాం. అంతేగాని ఇలా చెప్పినవన్నీ యూట్యూబ్లో చెప్పేయి, పబ్లిసిటీ చేసేయి టీవీల్లో చూసి మోసపోకండి. దయచేసి మన ఇంట్లోనే మనం చిన్నగా తగ్గుదాం. ఎంత తగ్గగలుగుతాం? 1/2 గ్రాము తగ్గండి. తినే ఫుడ్నే కొంచెం ఆయిల్ లేకుండా తగ్గించుకోండి. అంతేగాని ఒకే రోజులో ఎవ్వరూ సన్నగా అవ్వరండి. ఇప్పుడు అంత తొందరగా సన్నగా అయ్యి మనమేమి హీరోయిన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటే అది ప్రొఫెషనల్, వాళ్ళు అవ్వటం. మనం మెల్లగా తగ్గుదాం. పెరిగినంత ఈజీగా శరీరం తగ్గదు కదండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది మన హోమ్ రెమెడీసే చేసుకుని మనం మన ఒళ్ళుని తగ్గించుకుందాం.